ఒకవేళ మీరు బయటికి తీస్తున్నారంటే మోస్ట్లీ హెల్మెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. హెల్మెట్ పెట్టుకోకుండా రైడ్ చేసిన వాళ్ళు చాలా మంది అయితే చనిపోయారు. నా ఫ్రెండ్ సర్కిల్లో అండ్ మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట. సో ప్లీజ్ నా నుంచి బిగ్గెస్ట్ రిక్వెస్ట్ అనమాట, మోస్ట్ ఆఫ్ ది టైం హెల్మెట్ పెట్టుకునే రైడ్ చేయండి. సో ఇది నా నుంచి ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అనమాట, హంబుల్ రిక్వెస్ట్. ప్రీమియం హెల్మెట్ కాకపోయినా సరే కానీ మినిమం బేసిక్ హెల్మెట్ అయితే పెట్టుకొని రైడ్ చేయండి. మీరు కరెక్ట్ వచ్చినా సరే అవతల కరెక్ట్ రారు కదా. బైక్ యాక్సిడెంట్ అయ్యి ఒక రోడ్డు మీద ఒక పర్సన్ పడ్డాడంటే ఒక పర్సన్ పడ్డట్టు కాదు, ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడ్డట్టు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం రోడ్ పైకి వచ్చినప్పుడు. నేపాల్ లో మాత్రం ఒక్కడంటే హెల్మెట్ లేకుండా బయటికి రాడు, అంత స్ట్రిక్ట్స్ ఉంటాయి రూల్స్. వీళ్ళు కూడా అంతే, ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ చూసిన హెల్మెట్. ఎర్లీ మార్నింగ్ మన సైడ్ అయితే పోలీసు వాళ్ళు ఉండరు కదా అని హెల్మెట్ పెట్టుకోరు. ఇక్కడ చూస్తున్నారు కదా, పొద్దున్నే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని బయటికి తిరుగుతున్నారు, ఇక చూస్తున్నారు కదా. సో మోస్ట్లీ మనమైతే నేపాల్ అయితే కొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తున్నామని హెల్మెట్ పెట్టుకుంటే భలే ఉంటుంది. ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్గా అయితే ఉంటాం మనము. సో మన సైడ్ కూడా చాలా ఇంప్లిమెంట్ అయ్యింది. నేను ఆల్మోస్ట్ మనం స్టార్ట్ అయ్యి కూడా 21 days అవుతుంది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి. సో 21 daysలో ఈరోజే వర్షం పడుతుంది. నిన్ననే బైక్ నేను వాషింగ్ చేయించిన, ఇదే దరిద్రం. పడుతుంది వర్షం అయితే, మోస్ట్లీ మనం వెళ్ళే కొద్దీ తగ్గుతుందేమో. నేపాల్లో మెయిన్ సిటీలో పోఖ్రా అండ్ కాఠ్మండు సిటీలో చాలా అప్డేటెడ్ గా ఉన్నాయి సిటీస్ అయితే మాత్రం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్తంభానికి వీళ్ళైతే చెత్త పుట్టను అయితే పెట్టిండ్రు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా చెత్త పుట్ట, ఇక్కడ ఒకటి ఉంది. ఫ్రికింగ్ కూల్ మ్యాన్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత సడన్ గా చేంజ్ అయిపోయింది తెలుసా. ఒక 5 minutes లో చూడండి వెదర్ ఎట్లా చేంజ్ అయిపోయిందో. మేబీ గోప్రో ఎంత జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ ముందర వచ్చే బైక్ మీకు కనిపించట్లేదు, లైట్ కనిపిస్తుంది చూడు, అది దగ్గరకు వచ్చేంతవరకు కనిపించదు, ఎంటర్గా వస్తుంది. ఇంకా 146 kilometers మాత్రమే ఉంది. మనం ఎంత 24 kilometers అయితే వచ్చినాము రూమ్ దగ్గర నుంచి. టైం ఎంత అవుతుంది తెలుసా, 8 అవుతుంది ఇప్పుడు. గోప్రో ఎంత జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ నాకైతే రోడ్ అయితే ఏం కనిపించలేదు అసలు. ముందర పోయే కార్ని అయితే ఫాలో అయ్యకుండా వెళ్తున్నా నేనైతే మాత్రం. ఓర్ని ఎంకమ్మా, ముందర ఒక సైకిల్ బైక్ వస్తుంది, అది కనిపించట్లేదు ఫాగ్ లో. అరే బొమ్మడే, మోడీ గంగా ఆయిల్ స్టోర్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఊరు పేరు కస్కి. 169 rupees అయితే ఉంది పెట్రోల్ ఇక్కడ. కండిషన్ వెళ్ళిపోవచ్చుగా బైక్ మీద, ఏమైనా ప్రాబ్లం వద్దా? ఏం ప్రాబ్లం లేదు, ఫ్రీ వాటర్ వాషింగ్. థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ అన్న. సో వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇచ్చారనమాట. రోడ్ అయితే ఇట్లనే ఉందంట ముక్తినాథ్ వరకు. ఇంకా దూరంగా ఉందో అండ్ ఎంత నేరోగా ఉందో, చిన్నగా అయితే ఉంది రోడ్డు. అసలు రోడ్ చూసుకుంటా బండి నడపాలా లేదంటే బ్యూటిఫుల్ లొకేషన్ చూసుకుంటా బైక్ రైడ్ చేయాలా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట.